ఆడియో వీడియో వద్దు, వీడియో వద్దు. వీడియో మనకెందుకు? ఆ మహానుభావులు ముఖ చిత్రాలు మనకు అవసరం లేదు. ఆ వాయిస్ ఇవ్వండి చాలు. ప్లే చేయండి. రాజేష్ 5,000. సరే అవనయాత్ర మొగ్గైన బాట 6,000. పాతల మేరకు రాజేష్ 7,000. అది మట్టగుంట శ్రీహరి గారు 10,000. అది సార్ రాజేష్ పాతల మేరకు 15,000. అది దేవుడు 500. సురేష్ 26,000. రెండో క్యాలెండరీ. శ్రీహరి బాట 28,000 అండి. ఒకటోసారి వెనకాల మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో పాట మనోళ్ళు. 35 శ్రీహరి బాట 35,000. రెండో క్యాలెండరీ 35,000. 38,000 శ్రీహరి. మూడోసారి శ్రీహరి కొట్టేస్తాండి. మూడోసారి శ్రీహరి 38,000. కొడేహెడ్ అంతే. కొడేహెడ్ 38,000కి అంటే కొట్టేయడం అంటే పాడ కొట్టేయమని. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కొట్టేసాం కొడబా అంతే. ఏంటి 15 రూపాయల క్యాలెండర్. 15 రూపాయల క్యాలెండర్ ఎంత కొట్టేశాడు? 38,000 కొట్టుపడేశాడు. అది మన సంఘం. ఇప్పుడు ఎవరెవరికి దెబ్బలాట? నీకు నాకే పోరాటం. ఎవరో రాజేష్ అంటున్నారు, ఇంకేదో శ్రీహరి అంటున్నారు, పేర్లు చెప్తున్నారు ఆయన మహానుభావులు. క్యాలెండర్లకు పాటెట్టుకొని మీలో మీకు దెబ్బలాట్లెట్టి తర్వాత మీ బయటికి వెళ్ళాక మీ ఆవిళ్ళు ఇది శ్రీహరి గారు వీళ్ళ తాలూకు ఏ పేర్లు చెప్పారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యలు ఏం ఆడుకుంటారు చూసావా, మా ఆయన ఎరగేసాడు, తగ్గడు మావాడు తగ్గేది లేదంటాడు. ఏం చేశాడు? మీ ఆయన 25 కూడా ఆగిపోయాడా, మావాడు 38కి వెళ్ళాడు. మరి అంతే, మరి మాలాటోళ్ళతో పోటీ పడకూడదు. మీ స్థాయి ఏటో చూసుకోవాలి. 15 రూపాయల క్యాలెండర్ 38,000కి పాడాం. ఇది మన సంఘం. ఇది నాయన మన సంఘం. క్రీస్తు సంఘం, దేవుడి సంఘం ఎంత ఎదిగిపోయింది. ఆయన కోరుకున్నట్టే ఉంది అచ్చం కదా. ఇలాగే కోరుకున్నాడు ఆయన. నా పాట 500 అనుకుంటాడు ఆయన. వారు నాయన నాకంటే గొప్పుడు, నాది 500, ఇది 38,000. నేను ఎక్కడ ఆగిపోయాను? నేను దేవుడి పాట 500 కాడ ఆగిపోతే ఈడు ఎక్కడికి పోయాడు? 38,000 పోయాడు. అంటే ఎంత గొప్పోడు, నాకంటే గొప్పడు. అమ్మోడు పెద్ద సృష్టికర్త. 38,000 సృష్టికర్త, మనం 500 సృష్టికర్త. చూసారా? సో ఇలా ఉందండి ఈరోజు క్రైస్తవ్యం. సత్యం అర్థం కాక, జ్ఞానం అర్థం కాక, మనలో మనకు పోటీలు, మనలో మనకు పాటలు, ఒకడి మీద ఒకటి హెచ్చించుకోవడానికి ప్రయత్నాలు. ఏందండి ఇదంతా? ఏంటి ఇవన్నీ ఆచారాలు? వినాయకుడి చవితికి లడ్డూలు పాటాడతారు, నాకు తెలుసు ఆ విషయం. ఇతర హిందూ విశ్వాసానికి చెందినటువంటి సోదరులు వినాయకుడి చవితికి ఏం పాటాడతారు? లడ్డు పాటాడతారు. వాళ్ళు లడ్డు పెడుతున్నారు కదా, మనమేం పెడదాం, మరి మనకేమైనా ఉన్నాయా అని చూశారు. క్యాలెండర్ కనబడింది. క్యాలెండర్ కూడా క్యాలెండరీ అంటున్నాడు ఆయన. క్యాలెండరీ అట. అందుకని మన దగ్గర లడ్డూలు లేవు కాబట్టి ఏం ఆడదామని చూసారు వీళ్ళు, క్యాలెండరీలు పాటు ఎట్టారట. పోతున్నారు మన వాళ్ళు రోజు రోజుకి. పోనీ ఇప్పుడు ఆ వీడియో కానీ చెప్పాను అనుకోండి, నాకు కూడా ఎడుతారా రా. ఎవరైనా పాజిటివ్గా పలానా ప్రసాద్ రెడ్డి గారు మాకు బుద్ధి చెప్పారండి, మారుతామని అంటారా? దరిద్రుడండి, దొంగండి, పనికిమాలినుడండి. వీడికి ఎప్పుడు ఇదే పని అండి, మాకు బడి ఎడుతుంటాడు. ఎప్పుడు వాక్యం చెప్పడు, వాక్యమే చెప్పడంట. విషయం అది అర్థమైందా మీకు? మీకు అర్థమవుతుందా మాస్టరు? వాక్యం చెప్పడంట. మరి ఏం చేస్తాడండి? ఎప్పుడు మాకు బడి ఎడుస్తాడండి. మేమంటే కుళ్ళు అతనికి పైత్యం, చూడలేడు మమ్మల్ని. అది ఎప్పుడు మాకు బడి ఎడుస్తాడు అని కామెంట్లు చేస్తాడు. మరి నాయన, మీరు బాగుండాలని, మీరు మారాలని రా నా తాపత్రయం. మీరు సత్యం తెలుసుకోవాలని నా తాపత్రయం. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారని ఏమైనా అన్నాను నేను? అన్ను. ఎందుకు? జ్ఞానం నేర్చుకునే వాళ్ళు నేనేం అన్ను. నాకు దేవుడిచ్చిన ప్రేరణతోనే నేను వాక్యం చెప్తాను తప్ప నేనేం ముందుగా ప్రిపేర్ అయిపోయాను అనాలి. నాకు అప్పటికప్పుడు గుర్తొచ్చింది క్యాలెండర్ వీడియో ఎప్పుడో విన్నాం కదా అని. అందుకని నేను అడిగాను, అరే బాబు క్యాలెండర్ వీడియో ఉందా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇప్పటివరకు నేను ఎప్పుడైతే ఎవరికి వినిపించలేదు. ఆ ల్యాప్టాప్లో దాచిపెట్టుకున్నాడు. సడన్గా గుర్తొస్తే చెప్తాను అంతే, సందర్భానుసారంగా. గుర్తు రాకపోతే ఏమీ లేదు. ఈ 6 రోజులు ఎప్పుడైనా గుర్తొచ్చింది ఎట్టి నాకు
గుర్తు రాలేదుగా, ఈరోజు గుర్తొచ్చింది సడన్గా. ఓ ఉంది కదా అనుకుని టక్మన్ ఉందా లేదా అని అడిగాను. లేదంటే లేదు, మానేద్దే, మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఉందన్నాడు కాబట్టి వినిపించేశాను అంతే. అర్థమైందా? కానీ అది ఎందుకు మనకి అది ఉపయోగం లేనిది. సంఘంలో ఒక అవయవానికి మరొక అవయవానికి ఏం పెడుతున్నారు? గొడవ. కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే దేవుని ఆలయంలో ఒక ఇటుకతో మరొక ఇటుక ఏం చేయదు? యుద్ధం చేయదు. దేవుని ఆలయంలో ఒక రాయితో మరొక రాయి ఏం చేయదు? యుద్ధం చేయదు. ఎందుకంటే ఒక అవయవంతో మరొక అవయవం యుద్ధం చేస్తే అది శరీరం అని అనిపించుకోదు. పాయింట్ అర్థమైందా? దేవుని మహిమపరచడానికి వచ్చాం మనం సంఘంలోనికి. దేవుని ఘనపరచడానికి వచ్చాం మనం సంఘంలోనికి. నువ్వు 38,000 ఇవ్వాలి, పాట పెట్టిన వాళ్ళు ఇచ్చావు. అరే నాయన దేవుని పని చేద్దాం, పలానా సభ పెడదాం అనుకుంటున్నాం, లేకపోతే పలానా సెమినార్ పెడదాం అనుకుంటున్నాం, లేకపోతే పలానా భోజనాలు పెడదాం అనుకుంటున్నాం, టిఫిన్ పెడదాం అనుకుంటున్నాం, ఒకటి చేయరా నువ్వు అని అడిగితే నోరు తెరిచి అడిగినా కొంతమంది ఏం చేయరు? ఎవరో ఉన్నాయి, ఎవరో వాళ్ళ దగ్గర ఉంటే, కానీ ఎవరు జేబులో దాచుకొని మనకి ఎందుకులేండి ఎవడొకటి ఇచ్చుకుంటాడు అనుకుంటారు. అదే పాటెట్టాం అనుకోండి పేటరీకి పోతారు. ఇగో వచ్చేది ఇంక అక్కడ. అలా ఆవిడ ఇలా చూస్తుంటుంది, 25,000 ఆగిపోయావా అంటది. పక్క ఆవిడ అంటుంటుంది, అంటది. ఎందుకు? దాని ముందు వీక్ అయిపోతున్నాను నేనని. అప్పుడు ఏం పర్లేదు, క్రెడిట్ కార్డు గీకేస్తాను అవసరం అయితే, లేకపోతే ఎవడొకటి దగ్గర కన్నం వేసేస్తాను. అప్పు చేసైనా నిప్పులాడి సారా తాగాలట. ఎవరో పెద్దలు చెప్పారట మహానుభావులు. అప్పు చేసైనా ఏం తాగాలట? నిప్పులాడి సారా తాగాలట. అప్పు చేసైనా పర్లేదు, క్యాలెండర్ మనమే పాడాలి. అందుకే 15 రూపాయలు ఎక్కడ 38,000 ఎక్కడండి? ఆడెవడో తంతే బూర్ల బుట్టలు పడ్డాడు, ఆ క్యాలెండర్ కొట్టించినాడు. 15 రూపాయల క్యాలెండర్ ఎంతకు పాడాడు మహానుభావుడు? 38,000. పోనీ పట్టుకెళ్ళి ఏం చేస్తాడు? దాన్ని ఆ గోడకు తగిలించుకుంటాడు. నాకులా తెలివైనడు 15 రూపాయలు ఇచ్చి కొనుక్కుని గోడకు తగిలించుకుంటాడు. ఇప్పుడు 15 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు దాంట్లోనే అయ్యే డేట్లు మారతాయి. ఈ 38,000 కొనుక్కున్న దాంట్లో కూడా అయ్యే డేట్లు మారతాయి. December 31st అది పిల్లలకి ఇచ్చేయాలి, పడవలు చేసుకుంటారు అని. ఇది పిల్లలకి ఇచ్చేయాలి, వానాకాలంలో పడవలు చేసుకుంటారు, లేదా పుస్తకాలకు అట్లా వేసుకుంటారు అని. అంతే తప్ప 31st దాటితే మళ్ళీ ఎందుకు పనికిరా.